ఓ పేద రైతు కాలే ఎండల్లో ఒక చిన్న గుడిసె ముందు కూర్చొని భోజనం చేస్తుంటాడు. అప్పుడే ఆ దారిలో ఇద్దరు ధనిక అమ్మాయిలు వస్తారు. అవి రైతుని చూసి నవ్వుతూ, అయ్యో చూడండి ఎంత పేదగా ఉన్నాడు అని అతన్ని ఎగతాళి చేయడం మొదలెడతారు. ఆ రైతు ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఒకరోజు ఆ రైతు మళ్ళీ తన గూడెం దగ్గర కూర్చుండగా ఒక తెల్లని పావురం అతని దగ్గరికి వచ్చి దిగుతుంది. అది తన చిన్న నోటి నుండి ఒక బంగారు గుడ్డును రైతుకు ఇస్తుంది. ఆ రైతు ఆశ్చర్యపోతాడు. ఎంత చక్కని బంగారు గుడ్డు, ఇది నాకెందుకు ఇస్తున్నావురా అని అడుగుతాడు. కానీ ఆ పావురం ఏమీ చెప్పకుండా నెమ్మదిగా ఎగిరిపోతుంది. ఆ రైతు ఆ బంగారు గుడ్డుని భూమిలో పాతేస్తాడు. ఆ తర్వాత రోజు అదే చోట నుంచి ఒక మాయా మొక్క మొలుస్తుంది. ఆ మొక్క బంగారు వెలుగు వెగిజేలుతూ పైనుంచి కింద వరకు వెయ్యిగా కండర్ జాయ్ లాంటి గుడ్లు వేలాడుతూ ఉంటాయి. ఆ రైతు అన్ని జాగ్రత్తగా ఏరుకుంటాడు. కొన్ని బుట్టల్లో వేసి వాటిని ఒక పాత ట్రక్కులో అమ్ముతాడు. రైతు వాటిని ఒక పట్టణ మార్కెట్లో అమ్మడానికి వెళ్తాడు. ఈ మాయా కిండర్ జాయ్ మాయా చెట్టు నుంచి వచ్చిందంట అని చెబుతూ పెద్ద పెద్ద క్యూలు కడతారు. కొద్ది రోజుల్లోనే రైతు చాలా డబ్బు సంపాదిస్తాడు. దరిద్రం పోయి రైతు ధనవంతుడు ఆనందంగా జీవించడం మొదలెడతాడు. అన్ని బాగా నడుస్తుంటే ఒక రోజు రైతు అనారోగ్యంతో మరణిస్తాడు. ఆ వార్త విని అతనికి బంగారు గుడ్డు ఇచ్చిన పావురం రైతు ఫోటో దగ్గర కూర్చొని మెల్లగా కోతలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయలేదని.